హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. నేను మీ నస్రిన్. దేశం 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ రోజు పండుగ చేసుకుంటాము. మరి గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము? భారత గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తి కూడా దేశం, స్వాతంత్రం, హక్కులు వాటి గురించి మాట్లాడతారు. వీటన్నిటిని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము? నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారండి? నేను కాకినాడ నుంచి వచ్చానండి, ఈస్ట్ గోదావరి. నేను అడ్వకేట్ని, కాకినాడ జిల్లా. అయితే ఈ డాక్టర్ బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ అంబేద్కర్ ఈ స్టాచ్యూ ఇక్కడ ఇలాగ నెలకొల్పడం చాలా అభినందనీయం. ఈరోజు స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసా? ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం. ఈరోజు జనవరి 26 రిపబ్లిక్ డే. భారత రాజ్యాంగం అఫీషియల్గా అమల్లోకి వచ్చిన రోజు ఈరోజు. కాబట్టి ఈ రోజు నుంచి రాజ్యాంగ ప్రకారంగా భారతదేశం యొక్క పరిపాలన అంతా కూడా రాజ్యాంగ ప్రకారం జరుగుతుందని మేము భావిస్తున్నాం. రాజ్యాంగాన్ని ఎవరు రూపొందించారు? దీనికి రాజ్యాంగ రూపకల్పనకి చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ అంబేద్కర్. దీంట్లో సభ్యులు కూడా ఉన్నారు. ఈ మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలన్నీ కూడా అంబేద్కర్ గారు అధ్యయనం చేసి ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అందుకే భారత రాజ్యాంగం అంటే ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలిచింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గణతంత్ర దినోత్సవం గురించి మనం ఇక్కడ ఉన్న పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. రండి రండి, ఏమైంది? రండి. ఇవాళ రిపబ్లిక్ డే. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? సింగనగర్ సింగనగర్ నుంచి వచ్చారు. ఓకే, ఈ రోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా మీకు? రిపబ్లిక్ డే. ఓకే, రిపబ్లిక్ డే రోజు ఏం చేసుకుంటారు? ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తే రిపబ్లిక్ డే. మరి ఇండిపెండెన్స్ డే రోజు కూడా మనం ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాంగా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇవాళ ఫ్లాగ్ ని డిజైన్ చేసిన డే అన్నమాట. ఓ, ఫ్లాగ్ ని డిజైన్ చేసినది. ఓకే, కాన్స్టిట్యూషన్ గురించి, రాజ్యాంగం గురించి విన్నారా? ఎవరు రూపొందించారు రాజ్యాంగాన్ని? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వావ్, వెరీ గుడ్. ఓకే అండి, హాయ్. హాయ్, ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ నుంచి. ఎక్కడి నుంచే వచ్చావా? ఈరోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా? తెలుసు. ఏంటి? రిపబ్లిక్ డే. ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే. ఓకే, ఎందుకు చేసుకుంటాం మనం ఈ రిపబ్లిక్ డేని? జెండా కోసం. జెండా కోసం. జెండా కోసం రిపబ్లిక్ డే చేసుకుంటామా? సరే. వావ్, ఈ రోజు రాజ్యాంగం వచ్చిన రోజా? రాజ్యాంగం ఎవరు రాశారో తెలుసా? తెలుసు. ఓకే, ఎవరు ఎవరు? గాంధీజీ. గాంధీజీ రాశారు. ఓకే, ఇది ఎవరి స్టాచ్యూ? తెలియదా? ఇది ఎవరి స్టాచ్యూ? అంబేద్కర్ గారి స్టాచ్యూ. ఓకే, మన రాజ్యాంగాన్ని రూపొందించింది నేనేనా? ఓకే, సరే, థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. అసలు గణతంత్రం అంటే ఏంటి, దాని యొక్క ప్రత్యేకత, మనం ఈ రోజు గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము, అండ్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సార్ ఇక్కడ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? విజయవాడ లోకల్. ఓకే సార్, ఈ రోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా? తెలుసండి, రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము సార్ గణతంత్ర దినోత్సవం? మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఒక రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి రోజు. ఓ, రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు. ఓకే సార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మీకు ఏమైనా తెలుసా? అంటే ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఎంతో శ్రమించారు, కష్టపడ్డారు. భారతదేశంలో ఉన్నటువంటి అసామాన్యతను తొలగించాలని ఆయన రాత్రింపవళ్ళు చదివి ఒక రాజ్యాంగాన్ని రాసి భారతదేశంలో విధి విధానాలు ఎలా ఉండాలనేది ఆయన శ్రమించి కష్టపడి రాయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ నేషన్ అని కూడా చెప్పుకోవచ్చు అండి ఆయన. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి దళితుల కోసం ఎక్కువగా శ్రమించారు ఆయన. ఆయన వల్ల ఈ రోజున అందరూ కూడా ఈక్వాలిటీ అనేది పెరిగింది. ఓకే సార్, సరే, థ్యాంక్ యూ సార్. హాయ్. హాయ్, ఏ క్లాస్ చదువుతున్నావు? 5th. ఏ స్కూల్? శ్రీ విజ్ఞాన విహార. శ్రీ విజ్ఞాన విహార. ఈ రోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే. ఏం చేస్తాం రిపబ్లిక్ డే రోజు? జెండా ఎగరేస్తాం. జెండా ఎగరేస్తావు. ఓకే, మరి ఇండిపెండెన్స్ డే కూడా జెండా ఎగరేస్తాం కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఆ రోజు స్వాతంత్రం వచ్చింది,
ఈ రోజు గణతంత్రం వచ్చిందా? ఎస్. సరే, ఈ స్టాచ్యూ ఎవరిదో తెలుసా నీకు? భీమ్రావ్ అంబేద్కర్. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఓకే, ఏం చేశారు ఈయన? మా అన్న దేశానికి స్వాతంత్రం రావడానికి అతని ప్రాణాలని త్యాగం చేశారు. అవునా? రాజ్యాంగం గురించి ఎప్పుడన్నా విన్నావా? కాన్స్టిట్యూషన్ గురించి లేదు. వినలేదా? ఓకే, మన రాజ్యాంగాన్ని రూపొందించింది ఈయనే, సరేనా? గుర్తుపెట్టుకో. जी सर नमस्ते, कहाँ से आए आप? बिहार से। आप बिहार से आए थे? किस लिए बिहार से आए थे? यहाँ पे जॉब करता हूँ रेलवे में। यहाँ पे जॉब करते हो, ठीक है। आज का दिन का स्पेशलिटी पता है आपको? हाँ, गणतंत्र दिवस। गणतंत्र दिवस, वाओ। क्या मनाते हैं गणतंत्र दिवस के रोज? क्या करते हैं हम लोग जो है शहीद को याद करते हैं, उसको श्रद्धांजलि देते हैं। हाँ, मैं ये पूछ रही हूँ कि गणतंत्र दिनोत्सव को क्यों मनाते हैं? हम इसी दिन को, जो जनवरी 26 को ही हम गणतंत्र दिनोत्सव क्यों मनाते हैं? इस दिन हमारा संविधान लागू हुआ था। संविधान को कौन लिखा था? डॉक्टर भीमराव अम्बेडकर। डॉक्टर भीमराव अम्बेडकर, ठीक है। आपको पता है ये कितना दिन के पहले लॉन्च हुआ है? हाँ, 2-3 दिन पहले। 2-3 दिन पहले, ठीक है सर, थैंक यू। जो हम स्वतंत्र दिनोत्सव भी मनाते हैं ना, जो स्वतंत्र दिनोत्सव को गणतंत्र दिनोत्सव को डिफरेंस बता सकते हैं आप? गणतंत्र दिवस तो हम जानते हैं कि इस दिन संविधान लागू हुआ और हमारा देश 15 अगस्त 1947 को आजाद हुआ। हाँ, ठीक है, थैंक यू सर। को हमारी संविधान की पहली बैठक हुई थी, वहाँ पर ये निर्णय लिया गया था कि हमारा संविधान बनेगा। उस पर काम किया था हमारे डॉक्टर भीमराव अम्बेडकर साहब ने, कि उसमें जो टाइम लगा था 2 बस 11 माह 18 दिन लगा था। उसके बाद जो एग्जिट डेट आई थी 26 जनवरी 1950 को हमारा संविधान पूर्णतः लागू कर दिया गया था। उसमें ज्यादातर योगदान हमारे डॉक्टर भीमराव अम्बेडकर साहब का था, जिसका आज हमारे पूरे देश ने, पूरे विश्व में, यहाँ की आंध्र प्रदेश सरकार ने जो उनका विश्व में सबसे बड़ा स्टैचू बना के किया है, जिसका उद्घाटन 19 जनवरी 2024 को हुआ है। हम इस सरकार का बहुत बहुत धन्यवाद बोलते हैं। వావ్, बहुत एक्सलेंट है सर, अच्छा बताए हैं आप, థ్యాంక్ యూ। నమస్తే అండి, మేము ఐఎన్బి టీవీ న్యూస్ ఛానల్ నుంచి వచ్చాము. ఈ రోజు ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? రిపబ్లిక్ డే రోజు. రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే ని మనం ఎందుకు జరుపుకుంటాము? అసలు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది సార్ మనకి? 1947లో వచ్చిందండి. 1947. డేట్ చెప్పగలరా? 1947 ఆగస్టు 15. ఆగస్టు 15. మరి ఈ రోజు గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం? అప్పుడు ఏంటంటే అప్పుడు మనకి పర్మనెంట్ గా స్వాతంత్రం రాలేదు. ఇది పర్మనెంట్ గా వచ్చింది. 1950లో వచ్చిందండి. ఓకే సార్, మనకి రాజ్యాంగం గురించి ఎప్పుడన్నా విన్నారా మీరు? విన్నామండి. ఎవరు రూపొందించారు ఆ రాజ్యాంగాన్ని? ఎవరు సార్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, ఈ స్టాచ్యూ దగ్గర ఉన్నారు కదా, ఈయన ఎవరి స్టాచ్యూ ఇది? ఆయన బిఆర్ అంబేద్కర్దే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్దే. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేడం, నేను తెలంగాణ ఖమ్మం నుంచి వచ్చాను మేడం. నేను రెసిడెన్షియల్ స్కూల్ టీచర్ నేను. ఓకే సార్, ఈ రోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ రోజు చూడడానికి ఎందుకు వచ్చారు మీరు? మేడం, యాక్చువల్గా జనరల్ ఏంటంటే చాలా తక్కువ టైంలో మనము ఆలోచిస్తుంటాం, అంటే ఒక కొత్త విషయాలని మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో చాలా తక్కువ టైంలో ఆలోచిస్తాం. సో అదే భావనలో సందర్భంగా ఈరోజు అంబేద్కర్ గారిని మేము మా స్కూల్లో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో, ప్రత్యక్షంగా చూస్తే ఒక రకమైనటువంటి తనివి తీరినటువంటి అంశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా విజయవాడ రావడం జరిగింది మేడం. అందుకే దృఢ నిశ్చయంతో ఈరోజు విజయవాడకు రావడం జరిగింది మేడం. ఓకే సార్, అంబేద్కర్ గారు ఒక బుక్ రాశారు తెలుసా? ఏం బుక్ సార్? చాలా రాశారు మేడం, ఒకటనే కాదు, చాలా బుక్స్ రాశారు. సో ముఖ్యంగా అన్టచబిలిటీ ఆఫ్ ది ఇండియన్స్ అని చెప్పేసి ఇంకా చాలా రకాల బుక్స్ రాశారు మేడం. అందులో చాలా మనకి ప్రస్తుతానికి అందుబాటులోనే ఉన్నవి. బహుశా మా బ్యాడ్లకి ఏంటంటే ఈరోజు క్లోజ్ ఉంది మేడం. కొన్ని మేము తీసుకున్న ప్రధానం కూడా అనుకున్నాము. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తాం మేడం. మా స్టూడెంట్స్ తోటి మేము విజిట్ చేస్తాం మేడం. ఓకే సార్, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము కృష్ణాకి నుంచి వచ్చామండి. ఓకే, ఈ రోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా మీకు? 26th రిపబ్లిక్ డే. 26 ఈ రోజు స్పెషాలిటీ? రిపబ్లిక్ డే. ఓ, రిపబ్లిక్ డే. ఏం చేస్తాం మనం ఈ రోజు? గణతంత్ర 26 జనవరి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. ఓకే, మరి ఆగస్టు 15 రోజు మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? దానికి ఫ్లాగ్ ఎగరేసి గణతంత్ర దినోత్సవం రోజు ఫ్లాగ్ ఎగరేమో మేడం. ఓకే, ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకుంటాం? ఫ్రీడమ్ గురించి. ఫ్రీడమ్ ఫ్రీడమ్ రైట్స్ కదా, ఫ్రీడమ్ వచ్చింది అని చెప్పి. మరి రిపబ్లిక్ డే?
అంటే రిపబ్లిక్ వచ్చిందని జరుపుకుంటాం మేడం. లేదు లేదు మొన్నదొక ఓకే, ఈ స్టాచ్యూ ఎవరిది? అంబేద్కర్. ఓకే, ఏం చేశారు ఈయన మన దేశానికి? అంటే చాలా మంది ఉన్నారు కదా మనకి. గాంధీజీ రాజ్యాంగం తీసుకొచ్చారు కదా. ఏం తీసుకొచ్చారు? రాజ్యాంగం తీసుకొచ్చారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చూసారు కదా, విజయవాడ ప్రజలకు గణతంత్ర దినోత్సవం గురించి అండ్ అంబేద్కర్ గారి విగ్రహం గురించి ఎంతవరకు అయితే నాలెడ్జ్ ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రజలు ఎంత ఇదిగా గణతంత్రం పైన కానీ మన ప్రజాస్వామ్యం పైన కానీ ఎంత అవగాహన కలిగి ఉన్నారు. అందుకే కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడని ఎంచుకొని ఇక్కడ విగ్రహం ఆవిష్కరించారు. కెమెరామ్యాన్ కృష్ణతో నస్రీన్, INB టీవీ న్యూస్, విజయవాడ.